రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ నేతృత్వంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని అసలైన ఎన్సీపీగా పేర్కొంది. అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్నందున పార్టీని గుర్తును అజిత్ పవార్ కు ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో శివసేన పార్టీలో ఎలాంటి వర్గ సంక్షోభం చెలరేగిందో ఎన్సీపీలోనూ అలాంటి పరిస్థితులే తలెత్తాయి. శివసేన తరహాలోనే ఎన్సీపీలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వర్గం కాగా, రెండోది ఆయన మేనల్లుడు అజిత్ పవార్ వర్గం. ఎవరికి వారు తమదే అసలైన ఎన్సీపీ అని చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఈ వివాదాన్ని ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని తీర్పునిచ్చింది. అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర శివసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎన్సీపీని అజిత్ పవార్ కు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం శరద్ పవార్ కు పెద్ద షాక్ గా చెప్పవచ్చు.